భారతదేశపు ఆలోచన ధోరణి నరేంద్ర మోడీ వ్యవహార శైలి పాకిస్తాన్ నేర్చుకోవాలి. ఎందుకంటే అంతకుముందు ఎన్నో ఇష్యూస్ జరిగిన నరేంద్ర మోడీ ఎక్కడా వాటికి టెంప్ట్ కాల. ముందు దేశ ఆర్థిక వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, దేశంలో మౌలిక వసతుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు, రైల్వే వ్యవస్థను బాగు చేసుకొచ్చాడు, రోడ్ల వ్యవస్థని అద్భుతంగా డెవలప్ చేసుకొచ్చాడు, ప్రజలకు ఇళ్ళు లాంటి మౌలిక వసతుల మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అట్లాగే రైతులకి డబ్బులు ఇచ్చే దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అట్లాగే ఆయుష్మాన్ భారత్ లాంటి ద్వారా పేదలకి వైద్యానికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేట్ చేసుకొచ్చాడు. ఇన్ని చేసి ఇటు పక్కన సెక్యూరిటీని పటిష్టం చేశాడు. కావలసినటువంటి ఆయుధాలు ఏంటి, అసలు భారత సైన్యానికి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, పాకిస్తాన్తో ఎలాంటి సవాలు ఎదురవుతుంది, చైనాతో ఎట్లాంటి సవాలు ఎదురవుతుంది, ఇదేదో తెలుసుకుని సైన్యంతో కూర్చుని వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు ఏంటో రాసుకుని దానికి తగ్గట్టుగా మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూర్చుని తద్వారా పన్నుల పెంప, ఆదాయపు సమీకరణ ఏదైనా చేసుకొచ్చి తద్వారా పారిశ్రామిక ప్రగతి ఒకవైపున సాధ్యమైంది, రెండో వైపున ఆయుధాలు భారీ ఎత్తున సమకూర్చుకోవడం సాధ్యమైంది. ఇటు పక్కన సైన్యం పటిష్టమైంది. ఇవాళ దాడి చేస్తుంటే పాకిస్తాన్ 4 గంటలకే గిలగిల్లాడిపోవాల్సి వచ్చిందంటే అది కారణం స్థితప్రజ్ఞతతో ఉండటం. పాకిస్తాన్ నేర్చుకోవాల్సింది ముందు తన దేశపు అభివృద్ధి గురించి ఆలోచించడం. మోడీ లాంటి లీడర్ పాకిస్తాన్కు ఉంటే తలెత్తుకు తిరగచ్చు. ఇవాళ ప్రపంచంలో ఏ మూలకెళ్ళి అయినా సరే భారతీయుడు సగర్వంగా తలెత్తుకు నిలబడగలడు. ఎందుకంటే అట్లాంటి టాల్ పర్సనాలిటీగా ప్రపంచం చేత గుర్తింపు పొందాడు.